దేశమంతా కూడా వార్తా సంస్థలు, సర్వే సంస్థలతో కలిసి సర్వేలు నిర్వహించి ప్రకటిస్తున్నాయి. వీటి మీద ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. సర్వే అనేది అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా రాజకీయ పార్టీలు వాటిని అభిప్రాయ సూచికలుగా తీసుకోవాలి తప్ప వాటి మీద ఆవేశపడే ఉపయోగం లేదని నేను గతంలో చెప్పాను. మొన్న మనం మాట్లాడుకున్నాం, ఎవరు ఏ సర్వే చేసినా పోటాపోటీగా చూపిస్తున్నారని. కానీ ముందు నుంచి కూడా టైమ్స్ నౌ సర్వే అనేది ఒకటి. టైమ్స్ నౌ సర్వే ప్రాథమికంగా మోదీకి చాలా బ్రహ్మాండంగా ప్రభంజనం వస్తుందని చెప్పడం, మోదీకి తిరుగులేదని చెప్పడం, వాళ్ళ సర్వేలో మనకు పూసల్లో దారంలాగా కనపడేటటువంటి విషయం. ఇప్పుడు వచ్చింది కూడా దాదాపు అలాగే ఉంది. అసలు అన్నింటినీ మించి 67% మంది మోడీనే కోరుకుంటారని కూడా ఆ సర్వే చెప్తూ ఉంది. అయితే ఆ సర్వేలో కూడా బీజేపీ ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో ఎదురుగాలి, కేరళలో, తెలంగాణలో, తర్వాత ఇలాంటి చోట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, వాళ్ళకి అక్కడ గండి పడుతుంది అనే విషయాన్ని టైమ్స్ నౌ సర్వే కూడా స్పష్టంగా చెప్తుంది. తృణమూల్ కాంగ్రెస్కి 23 రావచ్చు, తమిళనాడులో అయితే మొత్తం తుడిచిపెట్టేసేయచ్చు డిఎంకే, కాంగ్రెస్, వామపక్షాల కూటమి. కేరళలో కాంగ్రెస్కు కొంచెం ఎక్కువ, లెఫ్ట్కు తక్కువ రావచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ 10-11 స్థానాలు, 10 స్థానాలు తెచ్చుకోవచ్చు. ఇలా చెప్తూ ఉన్నారు. అంటే దక్షిణాదిన బీజేపీ ఏమీ కోలుకోబోవట్లేదని చెప్తున్నారు. ఇదొక అంశం. ఇది టైమ్స్ నౌ సర్వే. ఇంకొకటి కూడా న్యూస్ 18 వాళ్ళ సర్వే మటుకు అది కూడా బీజేపీకి 411 స్థానాలు వస్తాయని చెప్తుంది. అంటే బీజేపీకి విపరీతమైన హైప్ ఇచ్చి మోడీకి తిరుగులేదని చెప్పడం ఈ సర్వేలు చాలా వాటిలో మనకు కనిపిస్తుంది. అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త మోదీనే గెలుస్తాడని చెప్తున్న ఆయన కూడా ఇదంతా మైండ్ గేమ్ మాత్రమే. బీజేపీ ఇప్పుడున్న 330 కంటే ఎక్కువ తెచ్చుకోవడం కూడా పెద్ద సమస్యనే. ఒక 10 ఎక్కువ తెచ్చుకున్నా ఎక్కువే అంటున్నారు. నిన్న కూడా నాకు ఎవరో బీజేపీ నాయకులు అదే అన్నారు. ఏదైనా బీజేపీకి ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏకు 346 స్థానాలు ఉన్నాయి. ఇవి ఏమవుతాయి అనేది ఒక లెక్క. దాన్ని మనం ఇంకా తదుపరి కూడా వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టైమ్స్ నౌ సర్వే ఏం చెప్పింది అని చూస్తే, టైమ్స్ నౌ సర్వే ముందు నుంచి కూడా వైసీపీకి స్థానాలు ఎక్కువగా వస్తాయి అని చెప్తుంది. ఈ తాజా సర్వేలో కూడా వాళ్ళు 21 నుంచి 22 స్థానాలు ఏపీలో వైసీపీకి వస్తాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమేనండి, వాళ్లకు 3-4 స్థానాలు వస్తాయి, చాలా ఎక్కువ అని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఈ సర్వేలో. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశాలు 2. సరే, నేను ఇందాక అన్నట్టుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం ఒకటైతే, ఇందులో గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. దక్షిణ భారతంలో ఎక్కడ బీజేపీ ప్రభావం చూపించబోతుంది, చాలా పరిమితంగా చూపిస్తున్నారు. కర్ణాటకలో కూడా ఏమవుతుందో, కర్ణాటకలో కొంచెం ఎక్కువ, మిగిలిన చోట్ల బాగా ఉన్నామనుకున్న తెలంగాణలోనే ఈ సర్వే అయితే ఒక 4-5 స్థానాలు మాత్రమే చూపిస్తుంది. అలాంటప్పుడు అసలు ఠికానా లేని ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి రాకపోవడం ఒకటైతే, బీజేపీని నమ్ముకొని పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన కూడా నష్టపోతాయి అన్న మాట ముందు నుంచి మనం వింటున్నటువంటిది. బీజేపీ దేశమంతా ఇంత బ్రహ్మాండంగా వస్తుంది, మోడీకి తిరుగులేదని చెప్తున్నటువంటి సర్వేలు కూడా ఏపీలో మట్టుకు ఏమీ ఉండదు, మోడీ మ్యాజిక్ పారదు, వాళ్ళకి స్థానాలే రావు. అసలు ఎన్డీఏ కూడా, అంటే తెలుగుదేశం, జనసేనలతో కూడిన బీజేపీకి కూడిన ఎన్డీఏ కూడా 3-4 స్థానాలు వస్తే గొప్ప అని చెప్పడం మనం గమనించాల్సిన అంశం. అంటే ఇక్కడ ఒకటి, బీజేపీకి దక్షిణ భారతంలో ఆదరణ లేదన్నది ఒకటి. 1% కూడా ఓట్లు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం కోలుకోకపోగా మరింత దెబ్బతినొచ్చు అనేది ఒకటి. మునిగిపోయేవాడితో పాటు కలిసినట్టుగా అలాంటి బీజేపీతో కలవటం వల్ల తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోతుంది అనేది ఒకటి ఈ సర్వేలు చెప్తూ ఉన్నాయి. మోదీ మహత్యానికి ఉన్న పరిమితులు కూడా ఇక్కడ చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో మనం ఆలోచించినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కోణంలోనే కాకుండా 22 వైసీపీకి వస్తాయంటే ఇప్పుడు ఉన్నదే 22 కదా వాళ్ళకు. కాబట్టి 22 వస్తాయని చెప్పినప్పుడు ఇవి ఎన్ని తగ్గుతాయనే ఆలోచన చేయొచ్చు. కానీ 22 వస్తాయని చెప్పింది పెద్ద ఆశ్చర్యం అని అనిపించదు. అందులో జాతీయ స్థాయిలో చూసినప్పుడు అక్కడ తెలుగుదేశం ప్రధానమైన పాత్ర కూడా కాదు. అక్కడ ఓట్లు వేస్తే బీజేపీని చూసి వేయాలి.
తెలుగుదేశానికి జనసేనకి వేసిన బీజేపీకి వేసినట్టు. ఎందుకంటే మోదీ మళ్ళీ ప్రధాని కావాలి, వస్తేనే తప్ప కుదరదని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ సౌత్ సెంటిమెంట్ కానీ మోడీ మ్యాజిక్ లేకపోవడం కానీ, మూడోది ఈ కాంబినేషన్ వర్కౌట్ కాకపోవడం కానీ ఉదాహరణలు కూడా ఉన్నాయి నియోజకవర్గాల వారిగా. అందుకని ఈ సర్వే ఇలా చెప్తూ ఉంది. దీన్ని బట్టి ఇంకా మొత్తం 22 లోక్సభ స్థానాలు వస్తాయి కాబట్టి 175 మొత్తం అసెంబ్లీ స్థానాలు వస్తాయని లెక్కేయచ్చా? మళ్ళీ అసెంబ్లీ డైనమిక్స్ మళ్ళీ మనం అసెంబ్లీకి వేరే లెక్కేయాలి. నేను మొన్న ఎక్కడో చెప్పినట్టుగా పోటాపోటీగా ఎక్కువ మంది వైసీపీ నాయకులతో సహా 110, 120 రావచ్చు, వస్తే చాలు, అక్కడ ఆగిపోతున్నారు. అది అలా ఉండొచ్చు. ఎందుకంటే శాసనసభకు ఓటర్లు చూసే తీరు, లోక్సభకు చూసే తీరు వేరుగా ఉంటుంది కాబట్టి లోక్సభ కోణంలో మటుకు బీజేపీతో జత కట్టిన వాళ్లకు ఏపీలో రావు దాదాపుగా అని అన్ని సర్వేలు కూడా చెప్పటం మనం గమనించవచ్చు. సరే, దీన్ని ఎవరు ఏ మేరకు తీసుకుంటారు లేదా ఎవరు ఏం కామెంట్స్ పెడతారు వాళ్ళ ఇష్టం. కానీ ఇంకా చాలా సర్వేలు వస్తున్నాయి, వాటిని మనం మరింత వివరంగా కూడా అధ్యయనం చేయొచ్చు. స్థూలంగా ఇదివరకు సర్వేలో వాళ్ళు ఏం చెప్పారు, ఏమైంది, ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చు. దీనికి రాజకీయ కారణాలు ఏంటి, అలాగే కూటమి సరిగా ఒద్దికలేకపోవడం వల్ల వచ్చిన పరిణామాలు ఏంటి, మూడోది మోదీతోనే జగన్ ఉన్నాడని పదే చెప్పడం వల్ల అలా అయితే ఆయనకి వేస్తే సరిపోతుంది కదా అనుకోవడం కూడా దీనికి కారణమేమో. మరి మనం ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కానీ బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అయితే మటుకు 400 పైన వచ్చేస్తాయి, 411 అంటుంది. ఉదాహరణకి ఇప్పుడు న్యూస్ 18 సర్వే 411. రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీ హత్యానంతర తర్వాత వెలువలో సానుభూతిలో వచ్చినప్పుడు కూడా దానికంటే ఎక్కువ వస్తాయని. అంత సీన్ అయితే లేదు, అది గ్యారెంటీగా చెప్పొచ్చు. ఏపీలో మోదీతో కలవటం వల్ల టీడీపీకి మైనస్ తప్ప ప్లస్ లేదు అనే ఆందోళన ముందు నుంచి ఆ పార్టీ శ్రేణుల్లో అభ్యర్థుల్లో కూడా ఉంది. ఈ సర్వేలు కూడా దానికే అనుకూలంగా దాదాపు దాన్నే ధృవీకరించడం అన్నది మనం గమనించవచ్చు.